అమ్మా అయ్యో తాత మళ్ళీ తగ్గేస్తున్నావా? తాత ఎన్నిసార్లు చెప్పాలి నీకు టైంకి మందులు వేసుకోవాలని తెలీదా? ఇగో రా వేసుకో. అరే మనోడా ఎన్ని మందులు వాడినా ఇంతకే చెప్పేట్రా ఎప్పటికైనా పోవాల్సిన కదరా. మందులు మింగడం మానేస్తే పెద్దడైపోతాను కదరా. కాస్త నీకు భారం తగ్గుతురా, అప్పుడు భారం కూడా తగ్గిపోతురా. నువ్వు తప్ప నాకు ఎవరున్నారు తాత? చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయినా నువ్వే కదా నన్ను పెంచి పెద్ద చేసావు. నీకేమనవుతే నేను ఏమైపోతాను తాత? వేసుకో తాత, ముందు బిల్ల మింగు. నువ్వు మింగితేనే కదా నీ జబ్బు తగ్గుతుంది. వేసుకో. వద్దురా వద్దురా, నా మందుల వల్ల నువ్వు అప్పు చేసిన వడ్డీలు పెరిగిపోతున్నారా. నన్ను బాగు చేసుకురా. తీసుకో తాత, తీసుకో. చెప్పింది అర్థం చేసుకోరా. తాత మనవాళ్ళ ప్రేమ చూడలేకపోతున్నాం కానీ నీ డబ్బులు ఇచ్చి అన్నాలైందిరా. నీ కొంపకి ఎన్నిసార్లు ధరమంటారా? అది కాదు రావు గారు, మీ బాకీ తీద్దామనే 1,00,000 రూపాయలు రెడీ చేశాను. ఇంతలోనే తాతకి సీరియస్ అయింది, హాస్పిటల్లో పెడితే 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. మీ బాకీ తొందరలోనే ఇచ్చేస్తాను, నన్ను క్షమించండి రావు గారు. కొంచెం అర్థం చేసుకోండి అయ్యా, తొందరలోనే ఇచ్చేస్తానులేండి. ఒరే బుద్ధులేని గాడిదా, ఈ రేపో మధ్య వచ్చి ముసలోడి గురించే కదరా నా దగ్గర అప్పు అయిపోయావు. ఇంకెన్నాళ్ళు మందులేస్తావు? ఇవాళ నా బాకీ ఏది ఇస్తావో నీ ఇంటికైతే నా దగ్గర పెడతావో, లేదంటే నీ తాతనే చంపుకుంటావో, అది నీ ఇష్టం. నా దగ్గర డబ్బులు తీసుకుని నన్నే కొడతావు. అసలు వీడికి ఆవేశమా? ఒరే సీను, మీ తాత మీద ప్రేమ ఉండడం చాలా మంచిదేరా. ఆ తాత కోసమే కదా అప్పు చేసావు. అప్పు అడగడానికి వచ్చినోడి మీద తిరగబడుతుంది తప్పురా, అర్థమవుతుందా? అప్పు కట్టలేకపోతే బ్రతిమలాడుకునో తర్వాత ఇస్తానని చెప్పుకోవాలి, అంతేగాని అలా తిరగబడకూడదురా. అది చాలా తప్పు. అదమ్మా అలా గడ్డి పెట్టి అప్పు కోసం వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకుంటారు. అప్పు తెచ్చమని ఇంటికి వస్తానేమో వెనకాయ పట్టుకుంటారు. ఇవాళ నా అప్పే దిగుతాడో లేదంటే తాతనే చంపుకుంటాడో. ఈ నీ ఈదులోకి లాగి వీడు పరువు తీసేస్తాను ఇవాళ. ఈడు తగ్గేలా లేడు. అది కాదత్త, తాతకు ఒంట్లో బాగోలేదని ఈ పెద్ద మనిషి దగ్గర 4 లక్షలు అప్పు చేశాను. ఇప్పటికే 3 లక్షలు తీర్చేశాను, ఇంకొక 1,00,000 ఇవ్వాలి. అలాగా? ఎక్కడ పడితే అక్కడ దానికోసం అందరి ముందు నా పరువు తీసేస్తున్నాను. ఇదిగో ఆఖరికి ఇప్పుడు ఇంటికి వచ్చి నా తాతను చంపేస్తానంటున్నాడు. నా తాత అంటే నాకు ఎంత ఇష్టం. నా తాత లేకపోతే నేను లేనత్త, నాకు అన్నీ అత్తనే కదా. నా తాతను చచ్చిపోమంటాడు వీడు. అది కాదు రావు గారు, ఇప్పటి వరకు 3 లక్షలు తీర్చేశాడు, ఇంక 1,00,000 రూపాయలు ఇవ్వాలి. దానికోసం ఇంత గోల్ చేస్తున్నారు ఎందుకండి? శ్రీనుగాడికి వాళ్ళ తాత అంటే ప్రాణం. తాతకు ఒంట్లో బాగోకే మీ దగ్గర అప్పు చేశాడు. చూడండి రావు గారు, మధ్యతరగతి వాళ్ళు అప్పు చేసేది ఎంజాయ్ చేయడం కోసం కాదు, ఇలాంటి ఆపదలోనే అప్పు చేస్తారు, కష్టపడి అప్పు తీర్చుకుంటారు. కానీ మీలాంటి వాళ్ళు అప్పు డబ్బులు కట్టలేదని ఇష్టం వచ్చినట్టు అల్లరి చేసి వాళ్ళ ప్రాణం మీదకి తెస్తారు. ఇప్పటికైనా అర్థం చేసుకుని అల్లరి చేయకండి. కుదరదమ్మా, తొందరలో ఇచ్చేస్తాడులే. చూడమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి 2 రోజులు టైం అవుతున్నాను నీటికి. నా డబ్బు అన్న ఇయ్యాలా లేదంటే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. ఎరా అర్థమైందా? నా దగ్గర అప్పించుకుంది కాకుండా నా మీద తిరగబడతాడా? తొందరలోనే ఈడు అంతు చూస్తాను. ఏంట్రా మనోడా ఇది? చెప్తూనే ఉన్నాను కదరా, ఈ ముసడు వైద్యం ఎందుకురా అని నువ్వు వెళ్ళలేదు. ఒరే మనోడా, ఎందుకురా ఈ తాత అంటే ఇంత పిచ్చ ప్రేమ? చెప్పింది ఇప్పటికైనా విన్నా. తాత నువ్వు లేకపోతే నేను లేను తాత. నువ్వే కదా నన్ను పెంచి పెద్ద చేసావు తాత. వాడంత మాట అంటాడా నా తాతనే? ఒరే ఈ అల్లరంతా చూసి ఏగా ఇచ్చం చేసుకోకురా.
ఇవాళ చనిపోవలసింది. ఈ బాకీ తెచ్చలేను, నా తాతను బతికించుకోలేను. నేను చేసే పని కరెక్ట్ అంటావా? ఒకసారి నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్కేకి ఫోన్ చేస్తాను. జరిగిందంతా వాడితో చెప్పాలి. ఎవరబ్బా? ఏంటి శ్రీనా? చెప్పరా శ్రీను. నీతో కొంచెం మాట్లాడాలి ఆర్కే. ఏమైందిరా? అది కాదు ఆర్కే, మా తాతని నన్ను పిచ్చినోడు ఆ, ఊర్లో నా పరువు తీస్తాడురా. నాకు బతకాలని లేదురా. ఏంట్రా మాటలు? నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను రా. అందుచేత శ్రీను అలా మాట్లాడకరా. లాస్ట్ కాలు నీకే చేశాను రా. మా తాతను నువ్వే చూసుకోవాలిరా. ఆవేశపడకరా. ప్లీజ్ రా బావా, రే నా మాటను. నేను చచ్చిపోతాను రా. తాత ఒంట్లో బాగాలేదు చేయడం నా తప్పేంట్రా. నా మాట వినరా. మనోడుగా తాతకి ఏం చేయలేకపోతున్నాను రా. రే ఏడకరా, ఎక్కడున్నావు నువ్వు? ప్లీజ్ బావా, నేను చనిపోతాను బావా. మా తాతను నువ్వే చూసుకోవాలిరా. ఏంట్రా మాటలు? శ్రీను నువ్వు అలాంటి పని చేయకురా. నేను వస్తున్నాను. నువ్వెక్కడున్నావురా? కాలువ దగ్గర. నీ బ్రెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదరా, అక్కడే ఉండు నేను వచ్చేదాకా. ఏంటి ఏంటిడు ఇలా కంగారు మాట్లాడుతున్నాడు? అర్జెంట్కి వెళ్ళాల్సింది అక్కడికి. ఏంట్రా ఈ పని? పప్పిచ్చిన రావుగాడు ఊర్లో నా పరువు తీస్తాడు రా. ఇంతదానికి నువ్వు చచ్చిపోవాలేంట్రా? ఈ ఫ్రెండ్ ఉండడం విషయం మర్చిపోయావేంట్రా? నీ తాత ఒంటడైపోతాడు కదరా నువ్వు అలాంటి పని చేస్తే. అప్పు తీర్చకపోతే చచ్చిపోవాలా? నువ్వేం బాధపడకరా శ్రీను, అంతా నేను చూసుకుంటాను కదా. సరే బాబా, ఆ సంగతి నేను చూసి నీ ప్రాబ్లం ఏంటి సెటిల్ చేస్తాను. నువ్వు అలాంటి పని చేయకురా. పదరా శ్రీను, నిన్నింటికి తీసుకెళ్తాను పద. నీ ఆలోచన కరెక్ట్ కాదురా, ఇప్పటికైనా మారు. సారీ బాబా, సారీ బాబా. భిక్షాం నాయన భిక్షాం. ఈ స్వామికి భిక్షమైన ఆయన భిక్షాం. ఓం నమ శివాయ. నీకంతా మంచి జరుగు కాక. అమ్మా భిక్షాం, తల్లి భిక్షాం, భిక్షాం దేహి, భిక్షాం భిక్షాం దేహి, భిక్షాం. హర హర మహాదేవ్, శంభో శంకర. ఓం నమ శివాయ. భిక్షం తల్లి భిక్షం. అంబ పలుకు, జగదంబ పలుకు, అంబ పలుకు. దండాలయ్యా. ఓం నమ శివాయ. దీర్ఘ సుమంగళి భవ. భిక్షం తల్లి భిక్షం. ఏమండి స్వామీజీకి డబ్బులు ఇవ్వండి. వీడికి 20 చాలే. తీసుకోండి స్వామి. ఏందమ్మా ఇది? 20 రూపాయలా? ఓరి మూర్ఖుడా, ఈ స్వామికి ఇచ్చేది 20 రూపాయల భిక్షమా? నీ జాతకం నేను చెప్తా విను. సరిగ్గా సంవత్సరాల కాలమందు వాహన ప్రమాదంలో నీ వారసును పోగొట్టుకున్నావు. నీకెంత డబ్బున్నా నీ సావుని ఎవ్వరూ ఆపలేరు. నేను జరిగేదే చెప్తాను. స్వామీజీ ఆనా. స్వామి ఆగండి స్వామి. ఆగండి అయ్యా. నన్ను క్షమించండి స్వామీజీ. రాబోయే నా ప్రాణగానం ఏంటో చెప్పండి స్వామీజీ. అన్నాలయ్యా. మహాదేవ్, శంకర, నువ్వు చేసిన పాపములను నిన్నే చుట్టుకున్నాయే. అది సాదాసీతగా చెప్పేది కాదు. రేపు రాత్రి అమావాస్య, అర్ధరాత్రి సమయంలో వస్తాను. 3 లక్షల రూపాయలు ఏర్పాటు చేసుకో. పూజ చేసి నీ దోషాన్ని పోగొడతా. అర్థమైందా? అర్థమైంది స్వామి. అభయం ఇస్తున్నా. హర హర మహాదేవ్. ఈ స్వామి ఉండగా నీకు ఎటువంటి భయం లేదు. సరే స్వామీజీ, డబ్బులు రెడీ చేసుకుంటాం. ఊరు చచ్చిపోతాడంటే దీన్ని కూడా భయం పట్టుకున్నట్టుంది. ఏమండి స్వామీజీ చెప్పిందంత నిజమేలా ఉంది. డబ్బు రెడీ చేసేయండి, రేపు పూజ చేయించేద్దాం.
స్వామీజీ. ఓం నమ శివాయ. స్వామీజీ పూజ చేస్తాను, ఇల్లంతా ఇలా చూస్తున్నాడు. ఓం సండాయ నమః. ఓం నమ శివాయ. ఓరి మూర్ఖుడా, నువ్వు చేసిన పాపంలోని మూట కట్టి నీ ఇంట ప్రేతాత్మ రూపంలో తిరుగుతుందిరా. హర హర మహాదేవ్. ఇది భయంకరమైన ప్రేతాత్మ. చూసారు కదా దాని ఆశాలు నీ ఇంట్లో. ఈ రాత్రి అంజనం వేసి దాన్ని బయటికి పంపించేస్తా. అర్థమైంది కదా? సిద్ధం చేస్తా. ఆ పిసేసాన్ని పోగొట్టండి అయ్యా. సాకిని, డాకిని, శంకిని, మోహిని, ఉందిరా నీ ఇంట ప్రేతత్వం ఉంది. నీ కొంప మీద పగబట్టి ఉంది. నువ్వు అప్పులిచ్చిన వడ్డీలకి ఎన్ని ప్రాణములు తీసిరావురా. అయ్య బాబోయ్, ఆ పాపమే నిన్ను వెంటాడుతుంది. ఇవాళ ఆ ప్రేతాత్మను బంధించకపోతే 10 రోజుల్లో నీ చావు తథ్యం. అయ్య బాబు, ఈ స్వామి ఎలాగంటే నాకు చాలా భయం వేసేస్తుంది. ఓం రీం హ్రీం క్లాం థాయిలాండ్ ఇంగ్లాండ్ మోయిలాండ్ మలేషియా గిలేషియా బొంబాయి గింబాయి బొంబాయి హోంబాయి హోంపట్ హీపట్ హోంపట్ 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 హరి హో. ఈ మంత్రాలతో నేను సగం ప్రాణం పోగొట్టేలాగా ఉన్నట్టున్నాడు. అఘోరాయ నమః, షండాయ నమః, ఓం సండాయ నమః, ఓం హండాయ నమః. వడ్డీల రూపంలో ఎంతమంది రక్తాన్ని పీల్చికి తాగావురా. వాళ్ళంతా ప్రేతాత్మలై నీ ఇంట నీ సాగు కోసం ఎదురు చూస్తున్నారురా. అర్థమైందనుకుంటా కదా. ఓం మర్మణాయ నమః, పెద్ద మర్మణాయ నమః, కాకినాయ నమః, ఓం సముద్రాయ నమః, అమాయ నమః. ఓ ఉందిరా, పో పో పో, ప్రేతాత్మ పో. పోతోందిరా, పోతోంది. ఇక నుంచి వడ్డీలతో ప్రాణాలు తీయకో. అలాగే స్వామి. నా భిక్షం ఇవ్వరా. 4 మంత్రాలు చదివి 3 లక్షలు ఎట్టిపోతున్నాడు. ఈ వ్యాపారమే బాగున్నట్టుంది. ఇదిగోండి అయ్యా నా కష్టం. నా మొగుడికి ఇంకా డబ్బు పిచ్చి పోలేదు. ఓం చిలకలూరుపేట ఆయన మహా, చెన్నై మెరీనా బీచ్ అయిన మహా, బొంబాయి బీచ్ అయిన మహా, రెడ్లెట్ ఆయన మహా. హోప్ ఓ హోప్ కొలు తిరిగిపోతున్నాయి, ఇలా కొలు తిరిగిపోతున్నాయి. బడిబోడి. ఊరి మూర్ఖుడా, నా ఫ్రెండ్ని వడ్డీల రూపంలో ఏడిపిస్తావా? వాడి తాతను చచ్చిపోమంటావా? నీ పని చెప్తాను రా. డబ్బుతో పాటుగా నీ బంగారం అంతా ఎత్తుకుపోతాను రా. ఎంత బంగారం. అది నీకు తగ్గే పని చేశాను. ఇటుది నీకెందుకు గోల్డ్ వచ్చి కానీ చెప్తారా నీ సంగతి. నువ్వు జనాలను మోసం చేస్తే నేను నిన్ను మోసం చేశా. ఓం గోవిందాయ నమః. ఏమండి ఏమండి, ఏంటే పొద్దున్న ఇలా కొడుతున్నావు? నా మెల్ల బంగారం ఇది. నా బంగారం లేదండి. ఏమి, నా ఒంటి మీద బంగారం కూడా లేదే? మాంత్రికుడు మొత్తం లాగేసాడండి. మాంత్రికుడు మొత్తం దూసేసాడండి. మాంత్రికుడు మొత్తం దూసేసాడండి. గాలన్నాడు దూలన్నాడు ఎంత నమ్మించాడే, మన గొప్పదాన్ని పేసాడే. అవునులే, జనాలు వడ్డీల రూపంలో నేను ఇడిపిస్తుంటే ఇప్పుడు ఏమో స్వామీజీ రూపంలో వచ్చి నీ ఒంటి మీద బంగారం, నా ఒంటి మీద బంగారం, ఇంట్లో మొత్తం డబ్బంతా పెట్టిపోయాడా. చేసిన పాపానికి శిక్ష తప్పదా?
జనాలు మనం తినేసాం మనం ఆడు తినేసాడు అంతే. ఓం నమ శివాయ. సర్వం గోవింద. ఆర్కే వచ్చావా? వచ్చానురా. నీకు మంచి రోజు చూసినట్టేరా బావ. ఇంకా నీ కష్టాలు తీరిపోయినట్టే. ఆ? ఏంటి మా బావ డబ్బులు బంగారం తెచ్చాడు? ఈ డబ్బు పట్టుకెళ్ళి ఆ ఫైనాన్సర్ కట్టే, ఈ బంగారం అమ్మేసి తాతకు ఆపరేషన్ చేయించు. ఏంట్రా బాబు ఇదంతా? నువ్వు నా ఫ్రెండ్ అవరా. నీకు ఆపద వచ్చిందంటే నేను తప్ప ఎవరు ఆదుకుంటారా? థ్యాంక్స్ బావ. స్నేహం విలువ ఏమిటో నువ్వు చూపించావురా. నీ తాత నా తాత కాదురా, నీ బాధ నా బాధ కాదురా. స్నేహం చాలా విలువైందిరా. స్నేహితుడికి ఆపద వస్తే ఒక స్నేహితుడిగా సాయం చేయాల్సిందిరా. అది నేను చేశా. థ్యాంక్ యూ బా. నీకు నా మనోడి ఆపద వస్తే విషయంలో ఒక స్నేహితుడు చాలా మంచి పని చేసావురా.